స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదమ్మా, మీరు ఓట్లేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు చెప్తా ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ వాతావరణం అన్న ఒక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవం ఇస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని. ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ ఏ నాయకులను ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అలా ఆలోచించలే. రాష్ట్రం బాగుండాలి, ఒక నాయకత్వం సరిపోదు, దీనికి చాలా మంది నాయకత్వం కావాలి దీనికి, ఎందుకంటే అనుభవం కావాలి. అందుకని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి మనకి చాలా దీర్ఘంగా ఆలోచించి నేను ప్రత్యేకంగా నలిగిపోతూ కుమిలిపోతున్న తెలుగుదేశం కేడర్కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నామని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం. అలాగే అందరం త్యాగాలు చేశాం. చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఒంటరిగా వెళ్తే దాదాపు 40-45 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. అలాగే ఏది పొత్తు పెట్టుకుని 40-50 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయావు జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. అలాంటి అన్ని మాటలు ఇచ్చి మారిపోయిన వ్యక్తికి, మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారుమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వానికి ఒకటే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. లేదు మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది? పోలీస్ శాఖకు కూడా అధికారులకు కూడా మీరు మీద పడకండి అమ్మా, పోలీస్ శాఖ ఇబ్బంది కలిగించకూడదు, మీరు జాగ్రత్తగా ఉన్నారు, మీద పడవు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి, అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి, ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక కులానికి అయిన వ్యక్తి అయితేనే కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు పాయికరావుపేటలో. విద్యుద్ఘాతం తగిలి విద్యుద్ఘాతానికి గురై టి నాగరాజు